హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్ సే దేవాంష్. ఈరోజు మనం కమ్మని కరివేపాకు పొడిని ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కరివేపాకు పొడిని రోజు మనం తినే అన్నంలో కనుక యాడ్ చేసుకున్నామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అయితే ఈ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఒకసారి చూసేద్దామండి. నేను ఒక కప్పు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసుకున్నానండి. ఎండుమిర్చిని తీసుకున్నానండి, ఒక 10-15. అలాగే ధనియాలు, శనగపప్పు, మినుములు, జీలకర్ర, కొంచెం చింతపండు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే మీకు కావాలంటే టేస్ట్ కోసం పల్లీలను యాడ్ చేసుకోండి, నువ్వులు యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. అలాగే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. చూడండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ దినుసులన్నిటిని ఆయిల్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, లేవంటే ఇవన్నీ మాడిపోతాయి. సో ఇట్లా నెమ్మదిగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. దినుసులన్నీ కలర్ చేంజ్ అవుతాయి. అవి ఫ్రై అయినప్పుడు వచ్చే స్మెల్ మంచిగా అనిపిస్తుందండి. చూడండి, ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా నల్లగా వచ్చే వరకు మాత్రం ఫ్రై చేయకూడదండి, కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోతే సరిపోతుంది. చూడండి, మిర్చి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి ఫ్రై అయ్యాక కూడా మనము కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం తడిగా ఉన్న కరివేపాకుని డైరెక్ట్గా వేసి ఫ్రై చేసుకోకూడదు. మనం ముందుగానే దాన్ని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద కొంచెం ఆరబెట్టి తర్వాత మనం దాన్ని కారపొడి చేసుకోవాలండి. చూడండి, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి. ఆకుని ఆయిల్ ఫ్రై చేసినప్పుడు 2-3 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది. మరీ ఎక్కువగా ఆకు ఇలా పట్టుకుంటే తునిగిపోయేంత ఫ్రై చేయొద్దండి. జస్ట్ పచ్చివాసన పోయి ఆకు వడబడిపోతుంది కదండి, మనకి అర్థమైపోతుంది చూస్తే. చూడండి, మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక మనము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్గా చేసుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. చూడండి, దీన్ని నేను మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. సో మిక్సీ పట్టేటప్పుడు మనం చింతపండుని యాడ్ చేయాలండి. నేనైతే రెండు రెబ్బల చింతపండుని అయితే యాడ్ చేశాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా నేను యాడ్ చేశానండి. సాల్ట్ వేసుకోండి. అలాగే పసుపును కూడా మీరు యాడ్ చేసుకోండి. చూడండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని పౌడర్గా మిక్సీ పట్టుకుందాము. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా పౌడర్గా అయితే సరిపోతుందండి. ఈ కారపొడి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి. కరివేపాకు కారాన్ని మనం తీసుకోవడం వల్ల కంటి చూపుకి చాలా మంచిదండి. ఇవాళ రేపు చూస్తే కనుక పిల్లల్ని, చిన్న పిల్లలకి ఇంత కళ్ళద్దాలు వస్తున్నాయండి. ఏంటి అని అడిగితే ప్రతి ఒక్క పిల్లలకి సైట్ ప్రాబ్లం అని, దూరంగా ఉన్న బోర్డు కనిపించట్లేదని, తలనొప్పి ప్రాబ్లం అని, ఇలా చాలా సమస్యల వల్ల కళ్ళద్దాలు వస్తున్నాయండి. అలా మన పిల్లలకి రాకుండా ఉండాలి అంటే మనం పిల్లలు తినే ఆహారంలో రోజు ఒక స్పూను ఈ కారపొడిని అయితే యాడ్ చేయండి. నెయ్యితో కనుక దీన్ని వాళ్ళకి ఇచ్చారు అంటే ఆ టేస్ట్ ఒక్కసారి అలవాటు అయితే వాళ్ళే తింటారండి. చాలా బాగుంటుంది.
టిఫిన్స్లో అయినా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి కారప్పొడిని. అలాగే జుట్టు సమస్య ఏదైనా హెయిర్ ఫాల్ ఉన్నా కానీ, హెయిర్ గ్రోత్ లేకుండా ఉన్నా కానీ ఈ కారప్పొడిని మనం ఆహారంలో తీసుకోవడం వల్ల లోపల నుంచి హెయిర్ గ్రోత్ కూడా బాగా అవుతుందండి. అలాగే వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఆ సమస్య నుంచి మీకు పరిష్కారం దొరుకుతుందండి. వైట్ హెయిర్ సమస్య కూడా రాదండి. చూడండి, ఇలా పౌడర్ చేసి మీరు ఒక్కసారి పౌడర్ చేసి ఒక గాజు సీసాలో కనుక మీరు స్టోర్ చేసుకుంటే మీకు 1 నెల 2 నెలల వరకు ఈ కారప్పొడి పాడవదండి. ప్రతిరోజు మీరు తినే టిఫిన్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇడ్లీలో కానీ, దోశలో కానీ, ఏదొక దాంట్లో మనం తినే ఆహారంలో ఏదైనా సరే మనము రోజు 1 స్పూన్ యాడ్ చేసుకున్నామంటే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫైబర్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయండి. సో మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదండి. చూడండి, ఇలా గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే అస్సలు పాడవదండి. మీకు కనుక ఈ కారప్పొడి నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి అయితే అందరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.